ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. శ్యామల గారు చిన్న ప్రార్థన చేస్తారు, వారితో ఏకీపిద్దాం. అది అమ్మ లావణ్య అమ్మాయికి. గడిచిన వారమంతా మీరు ఎంతగానో కాచి కాపాడి మరి యొక్క పునర్దానం ఈ విధంగా తన కుటుంబాలుగా మీ సన్నిధానంలోకి వచ్చి ప్రభావ మేము ఆరాధించుకునే యోగ్యత ధన్యతగా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభావ. ఏపాటి వారిని తండ్రి, ఎందుకు పునరాని వారిని తండ్రి, ఏ యోగ్యత లేని వారిని తండ్రి అయినప్పటికీ ప్రభావ ఈ వారం అంతా కాచి కాపాడాలి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభావ ఏ కీడు ఏ ఆపద రాకుండా కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఎండ వేడికి తట్టుకునే శక్తిని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభావ. ఇదిగో తండ్రి ప్రార్థనలేమో ప్రభావ ముందుగా తండ్రి పాటల్లో మీరు తోడై ఉన్నారు, నాయన చదివించిన వాక్యంలో మీరు తోడై ఉన్నారు, ఈ ఆరాధనలో కూడా మీరు తోడై ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. మీ బిడ్డల ప్రభావ ఏ వాక్యం అయితే విత్తబోచున్నారు అది మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని విని వాక్యాన్ని సాధమైన తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. నాయన ముందుగా ప్రార్థించిన బిడ్డలు ప్రార్థనతో మీరు ఆలోచించారు తండ్రి. అన్ని వేళలా అన్ని విషయాల ప్రభావ మీ కృప మాకు తోడుగా ఉంచుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభావ ఏ యోగ్యత లేని యోగ్యంగా చేసి ఈ ఆరాధన సమయంలో ప్రభావ నేను ఆరాధించుకునే ఆత్మతో శక్తితో ప్రభావ నేను ఆరాధించుకునే జీవితాలకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. భయంకరమైన రోజుల్లో మేము దుర్దినాలలో మేము ఏ సమయాన్ని ఏమి సంభవిస్తుందో మాకు తెలియట్లేదు ప్రభావ. అయినప్పటికీ ప్రభావ గడిచిన రోజులన్నీ కాపాడిన దేవుడు నీకు నమ్మకస్తులుగా నీకు విధేయత చూపుతూ మంచి జీవితం జీవించడానికి మాకు అందరికీ కృపణ దయచిన ప్రభావ. ఇదిగో తండ్రి వస్తున్నాం వెళుతున్నాం అన్నది కాదు కానీ ప్రభావ నాయన మేము ఎందుకు వస్తున్నామో ఏమి వెళుతున్నామో లోకంలో ఎలా తిరుగుతున్నామో అన్నది గ్రహించుకోవడానికి సహాయం దయచిన ప్రభావ. ఇదిగో తెలుసు తెలియక ప్రభావ చూపు ద్వారా కానీ మాట ద్వారా కానీ నడవడిక ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఏమైనా తప్పుదోలు చేసి ఉంటే దయతో క్షమించండి ప్రభావ. ఈ పునరుద్ధానం ప్రభావ మా తప్పుదోలు మేము ఒప్పుకున్న ప్రభావ మేము పరిపూర్ణ అవడానికి సహాయం దయచండి ప్రభావ. మరి ఒకసారి తండ్రి ఇంతవరకు కాపాడిన దేవుడు ఏక ముందు జీవితంలో కూడా మీరు కాపాడతారు. మీ బిడ్డల ద్వారా ఏమైతే తిరుగుతున్నారో అది విని నేను వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మంచి నడువుట మంచి బుద్ధి మంచి స్వభావం మాకు అనుగ్రహించండి. ఇచ్చి ఆరాధనకు సమర్పించుకుంటూ మీ ప్రేమ మార్గం ప్రార్థించండి కూర్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి ప్రియులరా. ప్రార్థించిన సువర్ణ గారికి అట్లగానే శ్యామల గారికి వారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యం చదివిన దీపికకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అటుగానే ఆరాధన జరిగించిన లావణ్య గారికి నీరేష గారు మిగిలిన సహకరించిన మీకు ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకొన ఆయన పనిలో మంచి పాత్రలుగా దేవుడు వాడుకును గాక. ఆమేన్. ప్రియులరి సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఆలోచిద్దాం. ప్రియులరా, నేను మొట్టమొదటిగా అధ్యాయాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఏ పాఠమైతే దాంట్లో ఉందో అదే తెలియపరుస్తూ వస్తూ ఉన్నాను. నా చిన్న వయసు నుండి నేను అదే అలవాటు చేసుకున్నాను. మా గురువుగారు అదే నేర్పారు, నేను అదే నేర్చుకున్నాను. ప్రియులరా, అది కూడా బైబిల్ సారమే, బైబిల్ పద్ధతే. యేసు ప్రభువారు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆయనకి బైబిల్ గ్రంథ చుట్ట ఆయనకి ఇచ్చారట. ఇవ్వగా 53వ అధ్యాయము ఆయనకు వచ్చింది ఆ రోజు. అది చదువుతూ ఆఖరిని ఏమన్నారనంటే ఇది మీ ఇడుకులలో నెరవేరుతుంది అని అన్నారు. అంటే ఆ రోజు వారు చదువుకున్న వాక్యము వారి పట్ల ఏమైందంటండి అట్టిదిగానే. కాబట్టి అధ్యాయుల ప్రకారం కూడా చదవటం దైవ నియమం. కాబట్టి ఆ రీతిగా మీకు చెప్తా ఉన్నాను. కొన్ని విషయాలు గమనించండి. ఇందుట్లో ఏముందో అదే మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి అట్టి గుణలక్షణాలు ఏమైనా ఉంటే మనము సరి చేసుకొని మనము మారు మనసు పొందాలి. ప్రియులారా, మారు మనసు అనేది ఒకేసారి జరిగిపోయేది కాదు. మారు మనసు అనేది రోజు మనసులో మార్పు రావాలి. ఎలాగనంటే ఇదే అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల అని అంటాడు. మారు మనసు పొందండి అని అంటాడు. ఇప్పుడు ఈరోజు వర్తమానం విన్నారండి. విన్న వాక్యములో ఏదో ఇంతవరకు మనం రైట్ అనుకుని నడుస్తున్నామో అది తప్పు అని బైబిల్ చెప్పింది. రైట్ ఏంటో చెప్పింది.
తప్పు ఏంటో చెప్పింది, రైట్ ఏంటో చెప్పింది. అప్పుడు తప్పును ఏం చేయాలి? విడిచిపెట్టడం. ఏమిటి? మారు మనసు పొందటం. తప్పును విడిచిపెట్టడమే మారు మనసు పొందటం. అలాగూ ఈ రోజుతో ఈ రోజు వర్తమానంతో అయిపోయింది అన్నట్టు అయిపోదు. మళ్ళీ రేపు మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అలాగూ ప్రతిరోజు వర్తమానం విన్నప్పుడల్లా మనసును ఏం చేయాలి? చెప్తలేదు. మనసును ఏం చేయాలండి? మార్చుకోవాలి. అప్పుడు దేవునికి మనం మహిమ తెచ్చేవారుగా ఉంటాం. ప్రియులారా, 7 సంఘాల గురించి మనం చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు 2 సంఘాల గురించి సమయాన్ని బట్టి త్వరగా మీకు తెలియపరుస్తాను. మా గురుగారు మా గురుగారు అంటే జోషి గారు తన భార్య ఏమన్నారనంటే, ఒకసారి వంట చేస్తూ రాత్రి అన్నం మిగిలిపోతే పులిహోర చేసి ఆలకాల పిల్లలకి అందరికీ పెడుతూ మాకు పెడుతూ ఉంటున్నప్పుడు ఆవిడ మాట చెప్పింది. మేము అడిగాం, అమ్మగారండి అయ్యగారు మీకు ఎప్పుడు గొడవ రాలేదా అని అంటే, అప్పుడు ఆవిడ అంది, రే మీ అయ్యగారికి నేను పెళ్ళైన కొత్తలో అన్నారు, నేను ఎర్రసీర కట్టుకున్నానురా, ఎర్రసీర కట్టుకుంటే ఆయనకి ఇష్టం లేదంట అని అన్నారు. ఆ నాటు నుండి నేటి వరకు నేనేం కట్టుకోలేదు, ఎర్రసీర కట్టుకోలేదు. అలాగూ ప్రతి మాటకు ఆయనకు నేనేమవుతూ వచ్చానంటే ఇదైరాలు అవుతూ వచ్చాను, ఆయనకి ఇష్టం లేనిదేదో అది మానేస్తూ వచ్చానురా, అందుకే మా కుటుంబం ఇలా కట్టబడిందని చెప్పారు. కాబట్టి ఈరోజు సంఘాల గురించి కూడా 7 సంఘాల గురించి చెప్తూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటనంటే, అలా ఉన్నవారు నాకు ఇష్టము లేరు అన్నప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మా చిన్నప్పుడు ఒక ఆయనతో నేను స్నేహం చేస్తూ ఉంటున్నప్పుడు, ఆమె తప్పుడు భావంగా కాదు, మామూలుగా చెప్తున్నాను అర్థమాట. స్నేహం చేసినప్పుడు అప్పుడప్పుడే స్నేహం చేస్తూ ఉంటుంటే ఆయన అన్నాడు, వేరే ఉద్దేశం మీద అన్నాడు, వేరే భావంతో అన్నాడు. నేను అలా గ్రహించుకున్నాను. ఏమన్నాడు అని అంటే, కనుక 4 రోజులు స్నేహం చేసినవాడికి ఒరే అని పిలుస్తారండి అని అన్నాడు. ఆమె ఏమని పిలుస్తారట? ఒరే అని పిలుస్తారని నా మాట అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే, ఆయనకి ఒరే అనిపించుకోవటం ఇష్టం లేదు. అంటే నేను ఆ మాట అనకుండా ఉండటం వల్ల మా స్నేహం ఏమవుతుంది? బలపడుతుంది. నేను ఆ నాటు నుండి నేటి వరకు ఒరే అన్న మాట నన్ను అనొద్దు అనలేదు, ఎవరో అలా అన్నారు అన్న మాటను బట్టి నేను దాన్ని గ్రహించుకుందని ఏమనంటే, ఈయనకి ఒరే అన్న మాట ఇష్టం లేదు మాట అని ఆ రోజు నుంచి నేను ఒరే అంటాం అసలు ఎప్పుడు అనలేదు. కనుక అనుకోకుండా జాగ్రత్త పడ్డాను. అందుకే మా స్నేహం ఏమైందనంటే బలపరచబడింది. అట్టిదిగాని సంఘాల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడనంటే, ఆ సంఘం ఎలాగుంది, వాటిలో ఉన్న తప్పు ఇది, రైట్ ఇది అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం అలా ఉండకుండానట్లు సరి చేసుకోవాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే దేవునికి ఇష్టమవుతాం. ఆయనకి ఇష్టమైన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అలాగూ ఈ గ్రంథంలో ఉన్న ఇంకొక 2 సంఘాల గురించి మీకు చెప్తానండి. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో పెగ్రములో ఉన్న సంఘదూతకు ఎలాగూ, ప్రియులారా చూడండి, దూతకు అనంటే ఆ సంఘానికి ఉన్న పాస్టర్ గారికి, ఆ సంఘంలో ఉన్న నాయకత్వం వహిస్తున్న వారికి ఈ మాటలు తెలియపరచుము అని దేవుడు ఆ సంఘానికి ఉత్తరాన్ని రాశాడు. కనుక ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథము వాస్తవం, బైబిల్ గ్రంథం నిజం, బైబిల్ గ్రంథము కల్పన కథలు కాదు, ఎవరో చెప్పేస్తే కథలుగా రాసేసింది కాదు. కనుక బైబిల్ వాస్తవములు నిజమనివి కాబట్టి ఇవి నమ్మాలి. ప్రియులారా, ఏదో ఒక ఆధారం, ఇప్పుడు గాంధీ తాతగారు ఉన్నారంటానికి ఆధారాలు ఉన్నాయా లేదా? కనుక ఉన్నాయి. కనుక ఈరోజు జాయ్ ఉన్నాడు, భూమి మీద బతికాడు అంటానికి ఆధారం ఉంటుందా? ఉండదు. అట్టిది కానీ యేసు ప్రభు జీవించారు అంటానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అవన్నీ మనం చూస్తుంటున్నప్పుడు ఇవి సత్యము అని ఏం చేయాలని అంటే గ్రహించిన వారి వలె ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చాలా ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి. ప్రియులారా, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తాం. కాబట్టి నేటికి ఆయన ఆధారాలు ఉంటూ ఉన్నాయి.
నేటికి ప్రియులరా అవి మనకు కనపడుతూ ఉంటూ ఉన్నాయి. నేటికి భూమి మీద యేసు ప్రభువు సంచరించిన ఆ ప్రాంతాలు ఉన్నాయి. నేటికి ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇదిగో అపోస్తుల మేడగది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వాస్తవం, ఎరుకు గోడలు పునాదులతో పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కదండి. ప్రియులారా గమనించండి, ఇటువంటి సందర్భాలు మనం చూస్తే ఇదేంటిది అని అంటే, యేసు ప్రభువు వారు చేయబడినప్పుడు, సమాధి చేయబడినప్పుడు ఉపయోగించబడిన బల్లపు నారబట్టలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ వాస్తవాలు. యోహాను గారు, ప్రియులరా, యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను జన్మించిన స్థలం కాబట్టి ఇలాగూ మనం చూస్తే దావీదు పట్టణం అని, తర్వాత ప్రియులరా దేవుడు సొదొమ గొర్రె పట్టణంలో కాల్చివేసినప్పుడు నేటికి పిండి శుద్ధలాగా ఉందంటండి. అదంతా కాలిపోయిన ప్రాంతము నేటికి ఉందని ఫోటోలు తీసి పంపుతున్నారు. యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన స్థలము నేటికి ఉంది. ఇలా చూస్తే ఎన్నో విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎన్నో విషయాలు యేసు ప్రభువు వారు ఇదిగో లాజరు సమాధిని చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ వాస్తవం, నిజం. కాబట్టి ఇవి ఎంత నిజమో ప్రభువు రాక కూడా అంతే నిజం. ఆయన రాబోతున్నాడు. రాబోతూ ఉంటుండగా మనం ఏం చేయాలటండి? సిద్ధపడి వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇది అబద్ధం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మనం మారు మనసు పొంది సరిచేయబడటానికి మనం సిద్ధపడదాం. సరే, ప్రగ్రహంలో ఉన్న సంఘదూతకు రాస్తాం. అసలు ఈ సంఘం ఎలాగో దేవుడు ఏర్పాటు చేశారు అని అంటే, అపోస్తలుడైన పౌలు యాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతంలో సంఘం ఏర్పాటైందంటండి. ఆ సంఘం అంటే ఏంటో గతసారి చెప్పాను కదండి. సంఘం అంటే ఏంటనంటే, లోకము శాశ్వతము కాదు, లోకము స్థిరమైనది కాదు, స్థిరమైనది పరలోకమని, ఆ పరలోకం కొరకు పిలువబడిన వారమని దేవుడు ప్రత్యేకపరిచి తన రక్తము చేత కడిగి తన ప్రియమైన బిడ్డలముగా పరలోక రాజ్య నివాసులుగా అంత మాత్రమే కాదు, ప్రభువునకు భార్య స్థానంలో ఉండటానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడని మీకు తెలియపరుచుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అమ్మ వినండి. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న తప్పులు రైట్లు చెప్తున్నాడు అని అంటే ఎవరి కొరకు చెప్పాడు అని అంటే, ప్రియులర్ గమనించండి. చాలాసార్లు ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే, పెద్దోళ్ళు అనలేక చిన్నపిల్లని ఏయ్ సరిగ్గా కూర్చో అని అంటాం. కాబట్టి అన్నది ఎవరిని? పెద్దోళ్ళు. అప్పుడు పెద్దోళ్ళు ఏమవుతారు? సరే అవుతారు. అట్టింది. కానీ ఒక్కోసారి పిల్లల్ని అంటూ ఉంటాం. మరి పెద్దోళ్ళని అంటే మరి కోపం బాధ వస్తుంది కదా, అందుకని పిల్లల్ని అంటాం. సరిగ్గా కూర్చోండి, సరిగ్గా నించోండి, సరిగ్గా మాట్లాడండి, సరిగ్గా పాడండి అని అంటూ ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు సంఘాన్ని విగ్రహ సంఘములు అన్నది ఇంతకు ఎవరి కొరకేనంటే, ఇదిగో మన కొరకే, మనం అలా ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? ఆ సంఘం ఎలాగుందంట అంటే చూడండి, చదువుదాం 12వ వచనం. ఏమనగా, సాతాను సింహాసనము స్థలములో నా యందు విశ్వాస అయ్యుండి మీ మధ్యన చంపబడిన దినములలో మీరు నా నామమును గట్టిగా చేపట్టుకొని నా యందు విశ్వాసమును అయినను నేను మీ మీద తప్పు ఒకటి మెప్పేంటో చూసేసిన తర్వాత తప్పు చూద్దాం. మెప్పు ఏంటనంటే, సాతానున్న స్థలములో ఏముంచబడింది అన్నట్టండి? సంఘము కట్టబడిందంట. అంటే దేవునికి వ్యతిరేకమైన స్థలములో, విగ్రహములను ఎక్కువగా ఉన్న స్థలములో దేవుని కొరకు ఒక సంఘము నిర్మించబడిందట. అటువంటి సంఘముగా నిర్మించబడిన వారి సంఘములో అనేక శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినాను వారు దేవుని కొరకు ఏమై ఉన్నారట? నిలిచి ఉన్నారు. ఆ టైంలోనే ఒక పాస్టర్ గారిని చంపేశారట. చంపేసిన వారి విశ్వాసాన్ని ఏం చేయలేదండి?
ఊడ్చిపెట్టలేదు. ఈరోజు ప్రియులారా ఆలోచించండి, ఈరోజు మనము కూడా దేవుని సంఘముగా ఏర్పరచబడిన మన మీద కాడ అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, అనేక నిందలు వేస్తారు. అంత మాత్రమే కాదు, చంపబడినా కానీ వారు దేవుని అందు ఏం విడిచిపెట్టలేదంటండి, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో క్రైస్తవులను తిరిగి మరలా హిందువులోనికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట. చూడండి ప్రియులారా, నేను ఎలాగూ అనుకుంటూ ఉంటాను ఏంటనంటే, మొట్టమొదటి నుండి పర్ఫెక్ట్గా ఉండి, చిన్నప్పటి నుండి పర్ఫెక్ట్గా ఉండి, చాలా మంచిగా ఉండి, దేవుని కొరకు జీవిస్తూ 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 యవన కాలం వచ్చినాడికి చెడిపోయాడు అనుకోండి, ఆ చెడిపోయిన వ్యక్తిని బాగు చేయలేం. ఒకసారి చెడిపోయి ఆ రుచేంటో చూసి సరైన మార్గంలోకి వచ్చాడు అనుకోండి, వాడు ఎన్నడూ చెడు మార్గంలోనికి వెళ్ళడు. ఎందుకనంటే ఆ చెడు మార్గాన్ని చూచాడు కనుక, ఆ చెడులో ఉన్న నష్టమేంటో చూచాడు కనుక, ఆ చెడులో ఉన్న అపాయం ఏంటో చూచాడు కనుక మళ్ళీ ఆ అపాయంలోనికి వెళ్ళడు. అట్టిదిగానే ప్రియులారా, ఒక్కసారి రక్షించబడిన మనము ఇంక ఎన్ని ఆపదలు వచ్చినా మళ్ళీ ఆ లోకంలోనికి వెళ్ళాం. అదే నేను అంటూ ఉన్నాను, చాలామంది దగ్గర అన్నాను ఏంటంటే, ఇదిగో కొద్దిగో మీరు ఎన్ని చెప్పండి, అనుజనుల్లోనికి లోకంలోనికి ₹1,00,00,000 ఇస్తానని వెళ్ళాం. ఎందుకనంటే ఆ రుచి ఏంటో మనం చూచాం, దేవుళ్ళలో గొప్పతనం ఏంటో రుచి ఏంటో చూచాం. కాబట్టి ఈ సంఘము కూడా దేవుళ్ళలో గొప్పతనం ఏంటో చూచారు. కాబట్టి వారి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేద వచ్చినా, వారి మధ్యన చంపబడినాను వారి విశ్వాసం ఏం చేయలేదంటండి, కోల్పోలేదు. ఈరోజు మనము కూడా అండి, మన విశ్వాస యాత్రలో కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మనల్ని ఏది చేసినా, ఇదిగో విగ్రహ సంఘం వలె మనము కూడా నిలిచి ఉండే విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మన విశ్వాసాన్ని దేవుని మీద కనుపరుచుకోవాలి. దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. అందుకే కీర్తనకారుడు అంటారు, ఆయన రుచి చూసి, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకుంటే మళ్ళీ ఎన్ని కష్టాలు వచ్చినా లోకంలోనికి వెళ్ళం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకటి, అంత మంచి సంఘము, వారి మధ్యలో చంపబడిన, అపాయము కలిగిన, దేవుని కొరకు విశ్వాసము కలిగిన సంఘములో కొన్ని తప్పుదమ్ములు ఉన్నాయంటండి. ఏమిటా తప్పుదమ్ములు? ఇప్పుడు చదవండి రమ్మా. 14 వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరి ఒగ్గునని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. అట్టువలనని మీలో ఉన్నారు. విశ్వాసం కలిగిన సంఘమే, అనుజనులలో కట్టబడిన సంఘమే, కనుక దేవుని కొరకు రోషముగా జీవించిన సంఘమే. కానీ వారిలో ఒక దుర బోధ ఉందంట. ఏంటి ఆ బోధ అని అంటే, బిలాము బోధ వారు అనుసరిస్తూ ఉన్నారట. ఎవరు బోధ అంట? అసలు బిలాము ఎవరు? ఇవన్నీ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, చెప్తాను. ప్రియులారా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బిలాములో ఉన్న ఏ దురాత్మ చూడండి, దేవుడు ఎంత శక్తివంతుడో సాతాను కూడా అంతే శక్తివంతుడు. దేవుడు ఎలాగోతే తన ఆత్మ ద్వారా మనుషుల్లో ఉండి తన కార్యములు మనుషుల ద్వారా దేవుడు జరిగిస్తాడో, సాతానుగాడు కూడా వారిలో ఉండి ఏం చేస్తాడు? తన కార్యములు దేవుని కార్యములు దేవుడు జరిగించుకుంటూ ఉంటే, సాతానుగాడు కూడా మనుషుల్లో ఉండి వాడి కార్యములు వాడు జరిగించుకుంటాడు. అలా ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఏదోను వనములో దేవుడు చెప్పాడు ఆదాముతో అవతో ఏమన్నారంటే, ఇదిగో ఈ పండు వృక్షమును మీరు తినొద్దు అని చెప్పాడు, ఈ వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. తినొద్దు అని చెప్పిన మాట అందరూ విన్నారట, ఒక్కది మాత్రం వినలేదు. ఎవతది? పాము. ఈ పాముకి దానికి వినలేదంట. ఎందుకు వినలేదు అని అంటే, దానికి ఏమి లేవు, చెవులు లేవు. కాబట్టి ప్రియులారా, అది వినకపోవటాన్ని బట్టి అది సాతానికి అవకాశం ఇచ్చింది. సాతానికి అవకాశం ఇవ్వటాన్ని బట్టి ఆదాము అవ్వను ఏం చేసిందండి? పాడు చేస్తుంది. నేను ఇలా చెప్తున్నాను, ఈరోజు సాతానికి పాము అవకాశం ఇవ్వకపోతే నక్కనైనా వాడుకున్నావు. ఎవరు? సాతానుగాడు. కానీ అది ఎవరో ఒకరు వాడుకుని దాని పని తను జరిగించుకుంటుంది. కానీ సాతానికి అవకాశం ఇచ్చింది ఎవరు?
పాము ఇచ్చింది. అందుకు దాని తలకాయ ఏం చేయబడింది? కొట్టబడింది. ప్రియులను గమనించండి, ఈరోజు మీతో చెప్తా ఉన్నాను. కనుక సంఘములో కూడా దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగానే సాతాను కూడా తన కార్యములు జరిగిస్తున్నాడు. ఆ కార్యం ఏంటంట అని చూడండి, సంఖ్యాకాండంలో మనం చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులరా, ఇశ్రాయేలు అనే సైన్యం ఉంటూ ఉంది. ఇశ్రాయేల్ జనాంగములో వారు దేవుని కొరకు జీవిస్తున్నవారు, వారు దేవుని కొరకు ఎంతో రోషంగా ఉండేవారు. ఎప్పుడూ కూడా వారికి అపజయం అనేది లేదు, వారు ఎప్పుడూ జయము పొందుతూ ఉండేవారు. ఒకసారి బారాకు అనే వ్యక్తి బారాకు అనే వాడు మీదకి జనాలు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు ఈ బారాకు అనేవాడు బిలాం ఏం పేరు అమ్మ చూడండి ఆ మాట మళ్ళీ చదవరమ్మా ఆ మాట. ఇక్కడికి ఒకసారి ప్రకటన గ్రంథంకి వద్దాం. 12వ అధ్యాయంలో ఒకసారి నేను 14 వచ్చిన బాలాకునకు కదమ్మా, బాలాకు అనే వ్యక్తి వారి మీదకి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు బాలాకు అనేవాడు ఓడిపోతూ ఉంటుంటే ఏం చేయాలో అర్థం కాక బిలామును ఆశ్రయించాడట. బిలాం ఎవరు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్త. బిలాము ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలకు పాస్టర్ గారని బిలాము బారాకుతో ఒప్పందం ఏం చేశాడనంటే, నేను నీకు డబ్బు ఇస్తాను, నేను పని చేయి, నువ్వు నాకు ఏంటనంటే ఇశ్రాయేల్ ప్రజలను నేను ఓడించలేకపోతున్నాను కనుక నీ వచ్చి మా యుద్ధ భూమిలో నిలబడి ఒక చిన్న ప్రార్థన చేయన్నాడట. ఏమిటా ప్రార్థన అని అంటే ఇశ్రాయేలులందరూ కూడా ఏమైపోవాలి? ఓడిపోవాలని ప్రార్థన చేయమన్నాడట. సరే మరి నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు అలా నెరవేరుస్తాడు కనుక వారు ఓడిపోతారు కనుక నాకు ఏంటి లాభం అని అంటే పలానంత డబ్బు ఇస్తానని చెప్పారట. ఆ డబ్బుకు ఆశపడి శపించడానికి బయలుదేరి వెళ్ళాడట. ఎవరు అని అంటే బిలాము. శపించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు 3 సార్లు గాడిద పడవేసిన గాడిదను ఆ సూచనలు కూడా గమనించుకోకుండా వెళుతూ ఉంటుండగా ఎదురుగుండా దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడినప్పుడు ఆ ఖడ్గం పట్టుకుని నిలబడిన ఆ దూతను చూసిన గాడిద నోరు తెరిచి మాట్లాడుతుందంట. ఏమనంటే, అయ్యగారు ఎంతకాలం మిమ్మల్ని అక్కడికెక్కడ తిప్పుతున్నాను కదా, ఎప్పుడైనా మీకు ఎదురు చెప్పానా? మీరు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా మానానా? మీ మాట ఎప్పుడు నేను జవదాటలేదు కదా, ఇప్పుడు ఎందుకు జవదాడుతున్నానంటే నా ఎదురుగుండా ఏముంది? దేవునితో ఖడ్గం పట్టుకుని ఉందన్నప్పుడు అప్పుడు అతనికి ఏమొచ్చిందనంటే బుద్ధి వచ్చిందంటే. ఎవరికి? బిలాము. బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళా ఆశ పుట్టింది. దేని మీద? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా. ఇప్పుడు గాడి చెప్పిన తర్వాత ఏమొచ్చింది బిలాముకి? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత అలా చేయకూడదు, నా ప్రజలు నేను శపించుకోవటం ఏంటి, నా ప్రజలు నేను ఓడిపోవాలని కోరటం ఏంటి, అలా చేయకూడదు అనుకున్న వ్యక్తి మరలా ఆ డబ్బుకు ఆశపడి మరలా వెళ్ళి వారితో ఒప్పందం అయ్యాడట. ఏమని ఒప్పందం అయ్యాడు అని అంటే ఇలా చెప్పాడట, ఇదిగో నేను శపిద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల అవుతలేదు, కాబట్టి మీరే వాళ్ళ శాపగ్రస్తులు అవ్వేలాగా నేను మాట చెప్తాను వినండి. ఏంటనంటే విగ్రహములకు అర్పించిన బలులు ఏమవుతూ ఉన్నాయి వాటితో వంట చేసి మా ప్రజలకు పెట్టండి. మా ప్రజలకు పెట్టినప్పుడు వారు తింటారు, తిన్న తర్వాత మీరేమీ చేయగలదు, దేవుని శాపము వారి మీదకి వస్తుంది, వారు ఏమవుతారని అంటే చనిపోతారని వారు సలహా ఇవ్వగా అప్పుడు వారి సలహాను బట్టి భోజనాలు విందులు సిద్ధపరచగా ఇశ్రాయేలు ప్రజలు తినగా ఆ రోజునంట 24,000 మంది చచ్చిపోయారట ఇశ్రాయేలు. ఎంతమంది అమ్మా? ఎవరి బోధను బట్టి చచ్చిపోయారు చెప్పండి? ఎవరి బోధ? బిలాము బోధ. చదవండి ఇప్పుడు సంఖ్యాకాండం. దొరికిందమ్మా 23వ అధ్యాయం. కాదురమ్మ 23వ అధ్యాయంలో ఒక్కసారి నేను చూసుకో. అమ్మ 23వ అధ్యాయంలో 4వ వచనం అమ్మ. సంఖ్యాకాండం 20 చదువరం.
కూర్చు పైకి చదవరమ్మా. మొదటి వచ్చిన చదవండి, 23 వచ్చి మొదటి. ఆమె 25వ అధ్యాయము 2వ వచనం కూడా చదవరమ్మా. 2వ వచనం 25:2. ఆ స్త్రీలు తమ కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం ఏమైందంట? 9వ వచనం చదువుదాం. 24,000 మంది ఆ తెగులు చేత ఏమయ్యారు? వీళ్ళు యుద్ధం చేయక్కర్లేదట. యుద్ధం చేయకోకుండానే ఆ రోజు యుద్ధ వీరులు 24,000 మంది చనిపోయారట. చనిపోవటానికి కారుకులు ఎవరు చెప్పండి? బిలాము. ఆ బిలాము లాంటి వారు సంఘములో ఉన్నారట. అంటే ఏది తప్పో ఏది రైటో, తప్పు అయినదేమో రైట్ చేస్తున్నారట, రైట్ అనేది తప్పు చేస్తున్నారట. అలా చేస్తున్నారు గనక మీలో ఎవరున్నారు? బిలాము బోధలు ఉన్నాయి, జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఎలాగంటే ప్రియులారా, బోధలు ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, టీవీల ద్వారా ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ప్రియులారా, ఏది బిలాము బోధో ఏది నిజమైన బోధో మనం గ్రహించాలి. ఈరోజు మనుషులు ఏం చేస్తారనంటే, వారు వ్యభిచరిస్తున్నారనుకోని పాస్టర్ గారు దాన్ని కవర్ చేసుకుంటారు. ఓ పాస్టర్ గారు ఎలా అన్నాడు, ఏమన్నాడనంటే, కనుక తాగుతున్న తప్పేముందండి అని అన్నాడు. ఆమె ఏమన్నాడు అంటే, అలా అన్నాడంటే ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దాన్ని కవర్ చేసుకుంటానికి ఏ బోధ చేశాడు? బిలాము తాగటం తప్పేముంది అని అన్నాడు. ఇప్పుడు ఈ అలవాటు సంఘంలో నేర్పటాన్ని బట్టి ఇప్పుడు అలాంటి బోధ ఏ బోధ అనాలి? బిలాము బోధ అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇప్పుడు బిలాముకు డబ్బు మనసుకు ఉంది కాబట్టి డబ్బును సంపాదించాలని దేవుని నియమమేదో మనుషుల నియమమేదో తెలియకుండా మనుషులను శాపగ్రస్తులుగా చేసే బోధన చేశాడు. కాబట్టి ఆ రోజు ఎంతమంది అయిపోయారటండి? 24,000 మంది అయిపోయారు. కాబట్టి సంఘాల్లో ఇలాంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. మా రాజమయ్య మేనమామ చెప్పాడు, తన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడటండి ఇదే ఊరిలో. కనుక ఆయనండి అమెరికా దేశం నుండి కనుక చాలా ఉత్తరాలు రాయిగా అప్పట్లో ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం రాయిగా ఒక 10,000 పంపించారట అమెరికా నుండి. 10,000 పంపిస్తే ఆ 10,000తో అతడేం చేశాడని అంటే తాగి సిగరెట్ కాల్చి తన ఇష్టం. మా రాజమయ్య కూడా వారితో కలిసి తాగాడట. అప్పటికి మా రాజమయ్య మారు మనసు పొందలేదట. తన స్నేహితుడు ఆయన పాస్టర్గా చెప్పుకుని విదేశాల నుండి తెచ్చిన ఆ మందు, విదేశాల నుండి తెచ్చుకున్న డబ్బుతో మందు తాగి సిగరెట్లు కాల్చి అలా చేయటాన్ని బట్టి ఇంకా వస్తాయి ఉంటాయి అనుకున్నాడు. కానీ దేవుడు చూడకుండా ఉంటాడా? ఆ డబ్బులు ఆగిపోయాయంట. ఆగిపోయిన తర్వాత ఇంకా వస్తాయి కదా అనుకున్న వ్యక్తి మెంటలు వచ్చి తానే చనిపోయిన పరిస్థితిలోకి వచ్చాడు. అలా రావటానికి కారణం ఏంటంటే తాను డబ్బు ఆశపడి, తనది కాని దాన్ని ఆశపడటాన్ని బట్టి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణానికి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజమే, ఏది నీ కళ్ళకు కనుక మబ్బుపరిచి బిలాము బోధలు కలుగు చేస్తూ ఉందో ఆ బోధ మనలో ఉండటానికి వీలు లేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తిని నిలబెట్టి మనం వారికి కాసేపు నడిపించిన ఆయన, నేను ఒక నెల మస్కట్ వెళ్ళి వస్తాను, దుబాయ్ వెళ్ళి వస్తాను కదా నడిపించన్నాను అనుకోండి. నడిపించన్నవాడిని వారు నిజమైన భక్తులు అయితే ఆత్మీయంగా నడిపిస్తారు. అదే బిలాము మనస్తత్వం కలిగివారు అయితే వారు ఏ చెడు గుణము కలిగి ఉన్నారో ఆ బోధన మందిరంలో తీసుకొస్తారు. కాబట్టి ప్రియులరా, అది ఏ బోధో మనం ఏం చేయాలి?
గమనించుకోవాలనే విషయాన్ని తెలియపరచు. ఇంకొక విషయం చెప్పిన చూడండి, రాజులు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రియులారా గెహాజీ అనే వ్యక్తిని మనం చూస్తాం కదండి. రెండో రాజులు గ్రంథం గెహాజీ అనే వ్యక్తి ప్రియులారా ఆ రోజుల్లో ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినప్పుడు కుష్టి వ్యాధితో వచ్చినప్పుడు తాను బండ్ల మీద తాను వస్తున్న ఆ వాహనాల మీద బట్టలు బంగారము ఎండి వేసుకుని వచ్చాడట. వేసుకుని వచ్చి పాస్టర్ గారు కానుకిద్దామని తెస్తే అప్పుడు ఏమైంది తెలుసండి, పాస్టర్ గారు వెళ్ళి అందుట్లో ములుగాని అన్నప్పుడు కనుక యోర్దాను నదులు 7 సార్లు మునుగు స్వస్థత పొందాడట. స్వస్థత పొందిన తర్వాత అవి తెచ్చుకుని స్వస్థత పొందిన తర్వాత తాను ఒడ్డుకొచ్చి తను ఏమవుతో తెచ్చాడు ఈ ఎలీషాకి ఇద్దామని వచ్చినప్పటికీ ఎలీషా గారికి ఇవ్వబోతుంటుండగా ఆయన అన్నాడట, నాకు ఏమీ వద్దన్నాడట. ఈ వద్దన్నప్పుడు దగ్గరున్న గెహాజీ అనుకున్నాడట, ఏం వద్దంటున్నాడు ఈయనెవర్రా బాబు తెంగరోళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి నయమాను వెళ్ళిపోతూ ఉంటుంది. వెనకాల పరిగెత్తుకెళ్ళి అయ్యగారండి రాజుగారండి ఇందాక మా పాస్టర్ గారు వద్దన్నారు కానీ ఇప్పుడు కావాలన్నారు, ఎవరో వస్త్రాలు లేని వాళ్ళు వచ్చారట, భోజనం లేని వాళ్ళు వచ్చారట, వారికి ఇద్దామని మీ దగ్గర పట్టుకురమ్మన్నాడని ఆయన దగ్గర అబద్ధం ఆడి తెచ్చాడట. తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుని దాచుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యగారండి నీళ్ళు తాగుతారని అంటే ఎక్కడికి వెళ్ళావరా నువ్వు అంటే నేను ఎక్కడికి వెళ్ళానండి ఎక్కడ ఉందని అన్నాడట. ఇక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీతో నా ఆత్మ రాలేదా అని చెప్పాడట. చెప్పిన తర్వాత అప్పుడు ఎలీషా మాట అంటాడు, ఏమంటాడనంటే దాసి చూడండి ప్రియులారా 5వ అధ్యాయము 26వ వచనం అంతటా ఎలీషా వానితో తన రథమును దిగి దొర్యమును వస్త్రమును దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సదాకాలం అట్టును ఉండునని చెప్పు. మంచు వలె కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట ఉండి ఏమైపోయాడట అమ్మ చూడండి ఏ నయమాను ఆ కుష్టి వ్యాధి పోగొట్టుకున్నాడో అదే కుష్టి వ్యాధి గెహాజీకిని తన సంతతం అంతటి మీదకి ఆ కుష్టి వ్యాధి వచ్చిందంట. రావటానికి కారణం ఏంటి చెప్పాలి. ఆమె ఎందుకు వచ్చింది అని అంటే ఏదైతే ఎలీషా వద్దన్నాడో అదే ఆ ధనము ఐశ్వర్యము ఆశపడి వెనకాల పరిగెత్తుటాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది కుష్టి వ్యాధి. నేను ఎలాగ వివరిస్తాను ప్రియులారా. దేవుని నియమము గెహాజీ గ్రహించలేకపోవటానికి కారణం తన ఎదుట ఏమున్నాయనంటే గొర్రెలు మేకలు ప్రియులారా దాసులు అటుదిగానే మనం చూస్తున్నాం కదా, దాస తోటలను గొర్రెలను దాసీలను సంపాదించుకున్నటకి ఇవి ఎదురుగుండటాన్ని బట్టి దేవుని నియమాన్ని ఏం చేశాడు, నెరవేర్చలేకపోయాడు. ఈరోజు ఎలాగంటున్నాను, ఇతనికి ధనం మీద ఆశ కలిగి దేవుని నియమాన్ని నియమించలేకపోయాడు. కొంతమందికి పేరు ఘనతల కొరకు దేవుని నియమాన్ని తునీకరిస్తారు. మరికొంతమంది ఏదో ఆశపడి దేవుని నియమాన్ని తునీకరిస్తారు. ఇదిగో ఇంకొకరు అలాగూ వారి నియమాలు తునీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఎలా చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. మన పేరు కొరకు, మన ఘనత కొరకు, ఐశ్వర్యం కొరకు ఏదైతే మనం చేస్తున్నామో, ఇదిగో గెహాజీ ధనాన్ని ఆశించడాన్ని బట్టి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నట్టుగా మనం పేరును ఆశించి దేవుని నియమాన్ని, ధనాన్ని ఆశించి దేవుని నియమాన్ని మనం తునీకరిస్తే ఇదిగో మన పరిస్థితి కూడా అలా రావటానికి అనుకూలత ఉంది. కాబట్టి అలా రాకుండానట్లు ఈ విషయంలో మనం ఏం పొందాలి, మారు మనసు పొందాలి. రండి ప్రియులారా మన పాఠంలోకి వద్దాం. కాబట్టి బిలాము బోధలు మీలో ఉన్నాయి. కొంతమంది అలా బోధిస్తున్నారట, ధనమును ఆశపడి ఏదో బోధిస్తున్నారట. కాబట్టి నాకు అది ఇష్టము లేదు, కాబట్టి అది మీరు సరి అవ్వాలి అని చెప్తూ ఇంకేమంటున్నాడంట చూద్దాం. వారిలోనే ఇంకో తప్పు ఏంటంట, అవే మనకి విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరివొగ్గినట్లు
బాలాకునకు నేర్పిన బోధను బిలాము బోధను అనుసరించు వారు మీలో కూడా ఉన్నారు. కాబట్టి నాకు అలా చేయటం నాకు ఇష్టము లేదు. ఆ విషయంలో 16వ వచనం, కావున మారు మనసు నందుము, లేని ఎడల నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీటితో ఏం చేస్తాడట, నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నా నోటులోంచి వచ్చిన ఖడ్గము అగ్ని చేత మనల్ని ఏం చేస్తాడటండి, కాల్చివేస్తాడు. కాబట్టి అలా కాల్చబడుకోకుండా మన ఆ విషయంలో ఏమవ్వాలి, మారు మనసు పొందాలి. 18వ వచనంలోకి వచ్చేద్దాం. ఈ మాటలు కూడా చెప్పి, ఒకవేళ మారు మనసు పొందితే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంట అని అంటే చూడండి, 17వ వచనంలో మనం చూస్తాం. సంగముతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు వినును గాక, జయించిన వారికి మరుగైన మన్నాను భుజింతునిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికి కానీ మరి ఎవరికి ఏమవుదటండి తెలియదు. కాబట్టి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒక రాతి మీదంట ఒక చక్కని పేరు ఇస్తాడట. ఆ పేరు అంటే మనం పొందిన వారికే తెలుస్తుందంట, మరి ఇంకెవరికి తెలియదు. ఎవరికేనంటే జయించిన వారికి అని రాయబడింది. కాబట్టి జయించిన వారి వలె మనం ఉండాలి. ఏం జయించాలి? ఇదిగో బిలాము బోధను జయించాలి. ఏం జయించాలి? ఇచ్కియా ఏం జయించాలి? గెహాజీ లక్షణాన్ని జయించాలి, పేరు ఘనతలను జయించాలి. అలా జయించి మారు మనసు పొందినప్పుడు తెల్లని రాతి మీద మన పేరును దేవుడు చెక్కి మంచి పేరును దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యూట్యూబ్లో చాలామంది ఒక్కోసారి చాలా కాలం నుండి ఈ మధ్యన ఒకటి చూశానండి. ఒక ఆయన అంటే 25 సంవత్సరాలు కష్టపడి 250 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని కొండలలో నుండి కనుగొని 15 కిలోమీటర్లలో వెళ్ళిపోయేలాగా కనుగొన్నాడట. ఏంటది అని అంటే దారి. అంటే తిరగేసుకుని 250 కిలోమీటర్లు తిరగేసుకుని వెళ్ళాలంట. అలా తిరగేసుకుని వెళ్ళక్కర్లేకుండా తాను సులువైన మార్గం కనుగొన్నాడట. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 25 సంవత్సరాలు కష్టపడ్డాడట. ఆయనకు పేరు పెట్టారు, చక్కని పేరు. ఎప్పుడు పెట్టారు అనంటే తాను 25 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు పెట్టలేదు. ఎప్పుడు పెట్టారు పేరు అనంటే తాను సాధించాలనుకున్నది సాధించిన తర్వాత అతనికి మంచి పేరు పెట్టారు. ఈరోజు మనం కూడా ఈ లోకములో జయించవలసింది జయిస్తే, నీతి భక్తి విశ్వాసము కలిగి ఉండి ధనాపేక్షను ఆశ కీడులను మనం జయించినప్పుడు మనకు కూడా దేవుడు పరలోకంలో ఏం చేస్తాడటండి, కొత్త పేరును దేవుడు మనకి ఇస్తాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ముందుకు వెళ్ళిపోతానండి ప్రియులారా. 18వ వచనంలో మనం చూస్తాం, చదవండి. తూతేరులో ఉన్న సంఘదూతకి ఇలాగు రాయము, దేవుడు కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ సహనమును నేను నీ మునపటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నవని నేను ఎరుగుదు. నేను వివరిస్తాను చూడండి ప్రియులారా. అందరూ ఒకసారి దేవుడికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. కామెడీ అప్పుడు పాడేవారు చిన్నప్పుడు, అది ఆ మధ్యన. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యము యేసయ్యను ఎదుర్కొనగా ఓ సంగమా విను. కానుకలు పట్టినాడు పాడండి ప్రియులారా. చూద్దాం ఇక్కడ తూతేరు సంఘములో మనం చూస్తే ఈ సంఘము ఎవరి ద్వారా కట్టబడిందని అంటే అండి, అపోస్తలుడైన పౌలు ఒకసారి సముద్రం పక్కనే ప్రార్థన పెట్టుకుని ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటుంటే అక్కడికి లూదియా అని ఒక ఆవిడ వచ్చిందట. వచ్చి ఆమె ఆ అత్తరపూడి అమ్ముకుంటున్న ఆ ప్రార్థనలో కూర్చునగా దేవుడు ఆవిడ హృదయాన్ని మార్చడాన్ని బట్టి ఆవిడ మారిందంట. ఆవిడని బట్టి వారింటి వారు మారారట, వారింటి వారిని బట్టి వారు ఈదువారు మారారట, ఆ ఈదువారిని బట్టి ఊరంతా మారిందంట. ఆమెను బట్టి అక్కడ ఏం ఏర్పాటైందండి, సంఘం ఏర్పాటైంది. ఎవరిని బట్టి?
చూడండి, అపోస్తల కార్యాల్లో చదువుతాం 16వ అధ్యాయము 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. చాలా ఈ మాటలు కూడా చెప్పేసి ముగించేస్తాం. ప్రభు ఆమె హృదయమును తెలుసును గనక పౌలు చెప్పిన మాట యందు ఏముంచిందంటే అండి, ఇప్పుడు ఆవిడ మారటాన్ని బట్టి వారింటి వారందరూ మార్పు చెందారు. ఆ ఇంటి వారిని బట్టి వీధిలో వారు మార్పు చెందారు. ఈదుల వారు బట్టి ఆ ఊరిలో వారందరూ కూడా ఏమయ్యారట, మార్పు చెందారు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ప్రియులరా, ఆమెను బట్టి సంఘం ఏర్పాటు చేయబడినట్టుగా నిన్ను బట్టి నీ సంఘము క్రమశిక్షణ అవ్వాలి. నిన్ను బట్టి నీ గ్రామంలో ఉన్నవారు మారాలి. ఇలా వినండి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా. నేను చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాను, చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను, చాలా ఊర్లు వెళ్తూ ఉంటాను. పాతవారు కొత్త వారికి ఏమై ఉండాలి, మాదిరిగా ఉండాలి. పాతవారు కొత్త వారికి ఎలా ఉండాలి. ఇప్పుడు అస్తమాలు చెప్తూ ఉంటామేంటి అమ్మ, ఇప్పుడు ఒకసారి చెప్పేసిన తర్వాత ఇప్పుడు అలా జరుగుతూ ఉంటుంటే కొత్త వారు వస్తూ ఉంటారు. కొత్త వారికి పాతవారు ఏమై ఉండాలి. ఇప్పుడు ఇలా చెబుతాం, ఎలా అంటే ఆరాధనకు అందరూ లేచి నిలబడదాం అన్నాం. అందరూ లేచి నిలబడినప్పుడు అది క్రమం. ఈ క్రమాన్ని ఏం చేయాలి, పాటించాలి. ఇప్పుడు కొత్త వారు ఇలా 3-4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొత్త వారు వచ్చినప్పటికీ నిన్ను చూసి వారు ఏం చేస్తారు, నువ్వు కూర్చుంటే వారు కూర్చుంటారు, నువ్వు వెళ్ళిపోతా ఉంటే వారు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పాతవారు కొత్త వారికి ఏమై ఉండాలి, మాదిరి. అదే లూదియా చేసింది. లూదియా ఆవిడ రక్షించబడింది, వారి ఇంటి వారికి మాదిరిగా ఉంది. వారి ఇంటి వారిని బట్టి ఆ ఈదుల వారికి మాదిరిగా ఉంది. ఆ ఈదులో ఉన్నవారు బట్టి ఆ ఊర్లో వారు అందరూ కూడా ఏమయ్యారని అంటే మార్పు చెందారు. అదే మీకు చెప్తున్న మాట. ఇదిగో ప్రార్థన ఎలా చేయాలని చెప్పాం. ఇలా ప్రార్థన చేయాలన్న తర్వాత ఆ ప్రార్థన చేస్తూ ఉంటుండగా మిమ్మల్ని బట్టి కొత్తవారు నేర్చుకోవాలి. ఇలా పాడాలి అన్నప్పుడు మిమ్మల్ని బట్టి కొత్తవారు నేర్చుకోవాలి. మీరు కొత్త రూలు తీసుకురాకూడదు. కనుక పాతవారు కొత్త వారికి ప్రియుల మాదిరికరంగా ఉండాలి. అలా లూదియా చేసిందనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అటుదిగా దేవుడు మనకి సహాయం దయచేయను గాక. ఆమె ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. చూడండి ఏమని మెచ్చుకుంటున్నాడు, ఆ మాటలు చదివేయండి. నేను ముగిస్తానండి, నాకు సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసతను, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగు. ఇలా చూడండి, నేను టగటగా చెప్పేస్తాను. 1, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమించే విధానం నాకు తెలుసు. ఎవరు? 2, నీ విశ్వాసము నాకు తెలుసు, మీ పరిచర్య నాకు తెలుసు. పరిచర్య అంటే దేవుని పని చేయటం తెలుసు. మీ సహనము నాకు తెలుసు. కానీ చేస్తున్న మీరు మీ విషయంలో నేను మెచ్చుకోదగింది ఏంటనంటే, మునపటి కంటే మొట్టమొదటిలో చేసిన దానికంటే కడపటి క్రియలు మరీ ఎక్కువగా చేసి. ఇదివరకు కొంతే విశ్వాసం ఉండేది, ఆ విశ్వాసం ఇప్పుడు ఏమైంది, పెరిగింది. ఇదిగో మీ విశ్వాసం పెరగటమే కాదు, మీరు పరిచర్యలో కొంత మట్టిగా ఉండేవారు, ఇప్పుడు రాను మీ పరిచర్యలు ఏమయ్యారు, విస్తరించారు. మీ సహనము ఎక్కువైంది అని మెచ్చుకుంటూ మొదటి కంటే ఇప్పుడు ఎలాగొన్నారు. ఇప్పుడు మనం దాన్ని తిరగేసి చదవాలన్నమాట. ఎలాగనంటే అప్పుడున్న వారు విశ్వాసం ఇప్పుడు ఏమైంది, చల్లారిపోయింది. అప్పుడు పరిచర్య ఇప్పుడు చల్లారిపోయింది. అప్పుడు సహనం ఇప్పుడు చల్లారిపోయింది. అప్పుడు విశ్వాసం చల్లారిపోయింది. కాదు, మనం అలా ఉండకూడదు. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటే కారణం ఏంటంటే, మునపటి కంటే ఇప్పుడు వారి ప్రేమ ఎక్కువైందంట, మునపటి కంటే వారి క్రియలు ఎక్కువైనాయి అంట. కానీ చల్లారిపోకుండా ఉన్న సంఘముగా ఉండాలి. ఇక్కడ తప్పు చేస్తున్నారు చూడండి. ఆ తప్పు ఏంటో చెప్పేసి ప్రార్థన చేస్తాను, చదువుదాన్ని. చూడండి, ఎంత మంచి సంఘంలో ఓ పొరపాటు ఉందంటే. ఏంటో పొరపాటు, చదవరమ్మా. ఆయన నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవర్తన అని చెప్పుకొనుచున్నా జారత్వము చేయుటకును ఆమె చాలరా, నేను వివరిస్తాను. చూడు టక్కడగా చెప్పేసి 10 నిమిషాలు ముగిస్తాను. నాకు ఈవిడ పేరు మాత్రం రాదు, అందుకే నేను ఈవిడ గురించి చెప్పను.
కాబట్టి నత్తిగా వచ్చిన అటు చదవలేక నేను ఇలా మాట్లాడినా. ఎబిజేబేలు అని ఆవిడ, యెజబేలు అని ఆవిడ సంఘంలో వారి బాధ వచ్చిందంట. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఆవిడ సంఘంలో లేదు, కానీ ఆవిడ లక్షణం ఎందులోకి వచ్చింది? సంఘంలోకి వచ్చింది. ఎలాగంటే ఆవిడ లేకపోయినా ఆవిడ లక్షణం ఎలాగొచ్చిందని అంటే, ఏ సాతానుగాడైతే ఎబిజేరు అని ఆవిడ్ని ప్రేరేపించి వాడుకున్నాడో అదే సాతానుగాడు సంఘంలో ఇప్పుడు వాడుకుంటున్నాడు. కాబట్టి వాడుకుంటున్న వారు మీలో ఉన్నారు. ఎవరు ఆవిడ? చదవండి రాజులు రాసిన గ్రంథం. ఎవరంట ఆవిడ అని అంటే చూడండి 19వ అధ్యాయం. ఒక రాజుగారి భార్య. ఈ రాజుగారి భార్య ఏం చేసిందంట అని అంటే, రాజుగారి భార్య కదా, అందరికి ఎలా ఉండాలి? న్యాయ పద్ధతిగా ఉండాలి కదా. అలా వండుకుంటూ రాజుగారి ఇంటికి వెళ్ళే తావులో, తన పొలంకి వెళ్ళే తావులోనో నాబోలు అని ఒక ఆయన పొలం ఉందంట. నాబోలేనమ్మా? నాబోలు అని ఆయన పొలం ఉందంట. పొలం ఉంటే మొదటి రాజులు రాసిన గ్రంథం. పొలం అంటే రాజుగారు అన్నారు, రే నాకు ఆ పొలం ఇచ్చారా అన్నాడట. అప్పుడు నాబోలు అన్నాడట, నేను ఎవరండి, మా నాన్నోళ్ళు పొలం అండిది, మా నాన్నకి జ్ఞాపకార్థంగా ఎత్తుకున్నానండి అన్నట్టుగా మాట్లాడితే, సరే రాజుగారు ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకుని పడుకున్నాడట. ఎవరు? రాజుగారు. పడుకుంటే అప్పుడు ఈ రాజుగారి భార్య, ఎందుకలా పడుకున్నావు అన్నం తినకోకుండా లేగా అని చెప్పి, నీకు ఏం అలా ఉన్నావంటే, ఇదిగో పలానోడిని పొలబడిగాను, వాడు పొలం ఇవ్వలేదు అని ముఖం ముడుచుకుని పడుకుంటుంటున్నప్పుడు, ప్రియులారా 19వ అధ్యాయం రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో, మొదటి రాజులు 19వ అధ్యాయం, మూతి ముడుచుకుని పడుకున్నప్పుడు, నీకు ఎందుకు ఆ పొలం నేను ఇప్పిస్తాను కదా, నువ్వు ఊరుకునుండు అని చెప్పి, నువ్వులేగా భోజనం చెయ్యి అని చెప్పి భర్తకి భోజనం పెట్టి ఆవిడ ఓ పని చేయించిందంట. ఏం చేయించింది తెలుసా అండి ప్రియులారా? ఏమి చేయించిందనంటే, నామాల మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పించి అతను రాళ్ళతో కొట్టి చంపించిందంట. చూడండి, ఆ మాటలు చదువుదాం. దొరికిందమ్మా? చెప్పమ్మా, రేపు చెప్పు మళ్ళీ. 21:5 నీవు మూతు ముడుచుకుని వాడివై అమ్మ నేను చెప్పేస్తాను, నేను వివరించేస్తాను కదా. కాబట్టి ప్రియులారా అని చెప్పినప్పుడు ఆ నాబోతు మీద తప్పుడు సాక్ష్యాలు పుట్టించి, ఇప్పుడు రాజుగారు కదా, రాణిగారు కదా, ఇప్పుడు ఆ రాణిగారు ఏదంటే అది నువ్వు అంటారు కదా, అలాగూ ఆమె ఏదంటే అది అని వాళ్ళు ఇద్దరిని కాంట్రాక్ట్ తీసుకొని, చదువురు ఆ మాట. ఎన్నో వచ్చినది? 10వ వచనం. పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి రాళ్ళుతో ఏం చేశారట? ప్రియులారా తప్పుడు సాక్ష్యాలు చెప్పించిందట. తప్పుడు సాక్ష్యాలు చెప్పించి నాబోతుని ఏం చేయించింది? చంపించి. ఆ బోధ, ఆ లక్షణం మళ్ళీ ఎక్కడొచ్చిందట? తూతీరు సంఘంలోకి వచ్చి. అదే స్వభావం మీలో ఉంటుందేమో, అలా ఉండటం నాకు ఇష్టము లేదు అని చెప్తూ ప్రియులారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమె చేసిన లక్షణాలు ఏంటంటే, ఈ 19, 21, 22, 23 చదివితే ఆవిడ లక్షణాలు ఇక్కడ రాశాను చూడండి. 7 లక్షణాలు ఉన్నాయి ఆవిడ గుణ లక్షణాలు. ఈ 7 లక్షణాలు తూతీర సంఘంలోకి వచ్చినాయంట. అలా ఉండటానికి వీలు లేదని సరిచేయమని చెప్తా ఉన్నాడు. మీరు సరైతే సరే, లేకపోతే మీ మీదకి ఉగ్రత వస్తుందని చెప్తా ఉన్నాడు. మీరు చదవండి, నేను ముగిస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. అందరూ గట్టిగా చెప్దాం హల్లెలూయా. కనుక ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటనంటే, ఆఖరికి ఆమె ఏమైంది తెలుసా అండి? నాబోతు ఎక్కడైతే చనిపోయాడో అక్కడే ఆమె కుక్కలు నాకినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి తెచ్చుకుంది. ఆమెలో ఉన్న లక్షణాలు చూడండి. 1 జారత్వము చేయటం ఆమె లక్షణం అంట. 2 విగ్రహాలను బలిచ్చిన తినిపించటం ఆవిడ లక్షణం అంట. మోసం చేయటం ఆమె లక్షణం అంట. ఎవరి లక్షణం? 2ది సిల్లంగితనము చేయించుట. సిల్లంగితనం అంటే
చేతబడులు చేయించటం ఆవిడ లక్షణం అంట. తర్వాత ముఖమునకు ఏం వేసుకుంటుందని అంటే రొంగి వేసుకునేదట. మీరు ఆ అధ్యాయాలు చదివితే మీకు కనపడుతుంది, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. తర్వాత అబద్ధ సాక్ష్యములు చెప్పించటం ఆవిడ లక్షణం అంట. అంత మాత్రమే కాదు, దేవుని ప్రవక్తలను సంపించటం, హింసించటం ఆమె ప్రవర్తన అంట. కాబట్టి ఆ ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడైతే నాబాలు చనిపోయాడో అక్కడే ఆమె కూడా చనిపోవటం, ఆమెను కుక్కలు వచ్చి రక్తముకు నాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాటలు చదివించేసి ప్రార్థన చేస్తాను. ప్రియులరా, ఆ మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేద్దాం. ప్రియులరు, ఒక్క మాట చదివించి 2వ అధ్యాయం ఇక్కడ ఉన్నాయో చెప్తున్నాను. అమ్మ చదవరమ్మా. 20 వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్నా నువ్వు ఉండనిస్తున్నావు, జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును వారిని ఏం చేస్తూ వచ్చిందంట? మోసపరుస్తూ వచ్చింది. కనుక మీరు మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చిందని కానీ అది తన చెడు అలవాట్లను విడిచిపెట్టలేదు. మారు మనసు పొందలేకనుంది. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారిని దాని క్రియల విషయంలో మారు మనసు పొందితేనే కానీ దాని బహుశ్రమ పాలు దాని పిల్లలు నిశ్చయముగా చచ్చిదరు. అందువలన హృదయములను ఏం చేస్తాడట? నేను ముగిస్తున్నానండి ప్రియులరా. కనుక సరైతే సరే, లేకపోతే కనుక నష్టాన్ని తెస్తాడు. కిందకు వచ్చిన వాళ్ళు చదివితే మీరు జయించిన ఎడల పరలోకములో దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా అండి ప్రియులరా? ఆ మాట చదువురమ్మా. జయించిన వారికి మొన్న వచ్చే వారం చెప్తాను. లేకపోతే నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించచ్చు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద ఏం చేస్తాడట? అంటే మారు మనసు పొంది సరిచేయబడిన వాడు పరలోకంలో జనుల మీద ఎలాగుంటాడు? అధికారులుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతడు వినప దండముతో వారిని ఆ పరలోకంలో ఏలతామంట, ఏలేవారిగా ఉంటామంట. అట్టి కుమ్మరి వారి పాత్ర వలె వారి తలలను ఏం చేస్తాడట? ఆ అధికారం ఎవరికి ఇస్తాడు? అంటే మారు మనసు పొందిన వారికి ఇస్తాడు. ప్రభు రాబోతున్నాడు, మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమె తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించదాం. ఒకసారి మన తలలు ఉన్న విషయాలు వచ్చే వారని చెప్తానులేండి. ప్రియులారా, తలలు ఉంచుదాం. ఈరోజు ఆలోచించండి. ఇదిగో సత్యమేదో అసత్యమేదో మీకు చూపిస్తూ గ్రంథంలో మీకు చూపిస్తూ ఉన్నాను. నేను ప్రత్యేకంగా వేరే గ్రంథాల్లో చూపించడం లేదు, వేరే చోట తెచ్చి రాసి చూపించడం లేదు. ఇది ఎందుట్లో ఎలా రాయబడింది అని చెప్తా. ఆ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ గుణలక్షణాలు మనలో ఏమైనా ఎవరిలోనే ఉంటే కనుక మనం సరిచేయబడదాం. లేకపోతే వచ్చిన నష్టం ఏంటో ఇదిగో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. బిలాము బాధ లాంటి బాధలు మనం ఉండకూడదు. మన పేరు ఘనతల కొరకు లేకపోతే డబ్బు ఘనతల కొరకు మనం అలా చేయకూడదు. 2 ప్రియుల రూదియా సంఘాన్ని కట్టినట్టుగా మన సంఘానికి మాదిరిగా ఉండాలి. చెడగొట్టేవారిగా కాక మాదిరిగా మనం ఉండాలి. 3వదిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏ రాజుగారి భార్య చేయరని ఆ క్రియలు ఏమవుతూ ఉన్నాయో అదే సాతానుగాడు ఈరోజు సంఘాల్లో కూడా ఉన్నాడు. తూతీర సంఘంలో ఉండటాన్ని బట్టి ఆ క్రియలని వచ్చినాయి. అయ్యే మందలిస్తూ నాకు అలాగుంటే ఇష్టం లేదు అని ప్రభు చెప్పినప్పుడు కనుక వారి జీవితాలు మార్చుకుంటే ఇదిగో నిత్యము ఏలేవారిగా ఉంటారు, పరలోకంలో ఏలుతారు అని అంటూ ఉన్నాడు. వారు మనసు పొందితే సరే, లేకపోతే మంచము పట్టించి వారి పిల్లలను చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులు అలా కాకుండానట్లు మనం తీర్మానం తీసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు సహాయపడ్డారు. మీ సన్నిధి మాతో ఉంచండి. దేవైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. దేవనైనా ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. బిలాము బాధ వలె కాక, అయ్యానైనా ఎబిసేరు అనే స్త్రీ వలె కాక,
నేనా ప్రభా మేము రాజుగారి భార్య లక్షణాల వలె కాక అయ్యా నైనా దైవభక్తి కలిగి నీకు ఏది ఇష్టమో ఆ రీతిగా జీవించడానికి, ఇష్టం కానిదేదో అది మేము విడిచిపెట్టడానికి సహాయపడండి. ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి నీలో సాగిపోయేవారుగా మమ్మల్ని మీరు చేసి మహిమ పొందండి. వచ్చిన బిడ్డలను దీవించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిదండి, మనం ముగించుకుంటున్నాం. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మంచిదండి ప్రియులారా, శుక్రవారం రాత్రికి ప్రార్థన ఉంటుంది, సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈరోజు సంఘములో ఉపదేశ క్రమాన్ని నేర్పుతూ ఉన్నాం. మరి శుక్రవారం ఏం చెప్తామనంటే ప్రార్థన గురించి చెప్తాను. ఇదిగో నేను మొన్న శుక్రవారం నేను చెప్పిన వర్తమానం ఇదిగోండి. అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరము పంటను నీకు మరలా ఇస్తాను. ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇస్తానన్నాడు, ఎవరికి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అనేది, ఎవరు ఎప్పుడు పొందుకుంటాం అన్నది చెప్పుకుంటూ వచ్చాం. ఆ రోజు ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడు మనం పాడైపోయిన పంటను ఇస్తాడో అని ఆ రోజు ప్రార్థన గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ వర్తమానము ఈ రోజున్న ఉపదేశమే కాదు, ప్రార్థన వర్తమానాన్ని కూడా మీరు వినాలి. విన్నప్పుడు మీకు దేవుని ఒకవేళ పనులు ఉంటే మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది, మీరు ఆన్ చేసుకుని వినాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి వీలైన వారు రండి, కనుక ఆ రోజు ప్రార్థన చేద్దాం. అట్టిదిగా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకే మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె సండే స్కూలు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ జరుగుతుందండి. మరి నిరీష అట్టిదిగా సుష్మా వారు సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళినట్లయితే వారు మీ కొరకు సండే స్కూల్ పిల్లలు నడిపిస్తారు. ఆ రీతిగా పిల్లల్ని సిద్ధపరచాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుదిగా దేవుడు మీకు సహాయం దయచేయను గాక. ఆమేన్. ఇంకేమైనా మర్చుంటే వారి కొరకు మరొకసారి తెలియపరుస్తాం. ప్రియులారా, మనం ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. కానుకలు పట్టుకుందాం. కాబట్టి పాట పాడదాం. ఓ సంగమ సార్వంగా పాట పాడుతూ ఉంటుండగా అలాగే నేను కూర్చోమని దాకా అందరూ కూడా నించుని ఉండాలి. ఆ రీతిగా మీరు క్రమాన్ని పాటించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పెద్దవారు ఎవరైనా మోకాలు నొప్పులు అలా ఉన్నవారు కూర్చోవచ్చు, కానీ కదా ముసలివారు అలా కూర్చోవచ్చు, కానీ పెద్దవారికి అవకాశం ఇవ్వండి. కానీ పిల్లలు మాత్రం అందరూ కూడా నించుని ఉండాలి. కనుక బలహీనతలు ఉన్నవారు కూర్చుంటారు, బలహీనతలు లేని వారు అందరూ కూడా అలా నించుని పాట కూర్చోమనే దాకా నిలిచి ఉండాలని కోరుతా ఉన్నాను. మంచిదండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, ఎంతవరకు సహాయపడ్డారు. మిగులున్న సమయం దీవెనకరంగా చేయండి, మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. మీరే సహాయపడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉంటుండగా మనము కానుకలు సమర్పిద్దాం. ముందు వెనకాలలో రండి, వెనకాల ఉన్నవారు వచ్చి అయ్యే వరకు ముందున్నవారు రావద్దని ప్రభు గారిని మనం చేస్తాం. ఎదుర్కొనగా నీతి
తన ప్రాణమునర్పించెనని రజని దోషముగా ముడత కళాకములేనివిగా ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని స్వాస్థపరచని దోషముగా ముడత కళాకములేనివిగా మహిమాయుతముగా నిలువగోరే యేసువా మహిమాయుతముగా సాహిత్యమా తీర్పునాడు సాహిత్యమా తీర్పునాడు ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి ఎలుకలకు శ్రీకర గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుకలకు శ్రీకర ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను కంటివా గుర్తించుచుంటివా క్రియలను కంటివా సజీవముగను సజీవముగను నావా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా ఉండిన నీకది మేలుమునా నీకుండిన బయటకు ఉమ్మివేయబడుదువేమో చల్లగనైనా యేసగను ఉండిన నీకది మేలమునా నులివేచని స్థితి నీకుండిన బయటకు ఉమ్మివేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కోర్చుకో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కోర్చుకో ఆసక్తితో రక్షణ పొందుమా ఆసక్తితో రక్షణ పొందుమా సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా అమ్మాయి వెళ్ళి ప్రార్థన చేసుకుందామండి. ఆశ్రమం తీసుకుందాం. ఎస్తేరమ్మ గారు అట్టిదిగిన వారితో మరి ఇంకొక పాస్టమ్మ గారు వచ్చారు. వారు సేవ చేస్తూ ఉన్నారు. వారు ఏమైనా సాయం కోరొచ్చారు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే వారికి మీరు సాయం చేయాలని కోరుతూ ఉన్నాను. వారు ఇక్కడ ఉంటారు. మీరు ఏమైనా పంపించాలనుకుంటే పంపించండి. మీ ఇంటికి రమ్మన్నా వస్తారు. వారికి సాయం చేయాలని కోరుతా ఉన్నాను.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడ, మహిమగల ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా. నాయన మా తండ్రి, నా ప్రభువా, మా తండ్రి, దినములు గడియలు నీ స్వాధీనములు ఉన్నాయి ప్రభువా. నాయన ఎండాకాలము వేసవకాలం అంతా కూడా ఎండల వల్ల ప్రభువా నా తండ్రి అలసిపోకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడి మళ్ళీ చల్లదనం మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. నాయన యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభువా పాటల యందు సంతోషం దయచేశారు నాయన. ఇదో ప్రభా నా తండ్రి, నాయన మా తండ్రి ఆరాధనలో మీరు మా ఆరాధన అంగీకరించినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. అటు రీతిగానే ప్రభా నా తండ్రి పాటల యందు సంతోషం దయచేశారు నాయన. అలాగే ప్రభా మీ దాసుని నిలబెట్టుకుని నాయన మా తండ్రి, మా ప్రభా మీరు మాకు ప్రభా 7 సంఘాల గురించి వర్తమానం మాకు తెలియపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు నాయన. మా తండ్రి నా ప్రభా పెర్గేసులో ఉన్న సంఘం కొరకు ప్రభా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నాయన అటు ప్రభా నాయన మాకు అనుగ్రహించండి నాయన. మా తండ్రి బిలాము బోధ మేము అనుసరించుకోకుండా ప్రభా నాయన మా తండ్రి, నా ప్రభా నా తండ్రి, మీ ఆత్మ చెప్పుచున్న మాటలు మేము విని మా తండ్రి మా తండ్రి మేము ప్రభా తెల్లని వస్త్రాలు ధరించుకుని నాయన మా తండ్రి మా పేరు జీవగ్రంథంలో రాసేటట్టు మమ్మల్ని సిద్ధపరచిన ఆయన. అటు రీతిగానే ప్రభా ఇజ్రాయేలు రాణి ఎలా అయితే ప్రభా నాయన మా తండ్రి నాయన ప్రవక్తలను చంపి అనేకమైన ప్రభా నా తండ్రి చెడ్డ క్రియలు చేసిందో మా ప్రభా నా తండ్రి అటువంటి క్రియలు మేము చేయకోకుండా ప్రభా నాయన మారు మనసు పొంది ప్రభా మేము నాయన ఉంటే ప్రభా నా తండ్రి మీరు మమ్మలను నాయన మా తండ్రి ఆశీర్వదిస్తారని నీ జీవ గ్రంథంలో మమ్మల్ని ఉంచుతామని మా ప్రభా నా తండ్రి నీవు మా తండ్రి మీ గ్రంథం ద్వారా మాతో తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు ప్రభా. మరోసారి ఆ వాక్యాన్ని మేము చదువుకుని ప్రభాని ఎవరు వేసుకుని నాయన మా ప్రభా నా తండ్రి వాక్యానుసారంగా జీవించేటట్టు మమ్మల్ని సిద్ధపరచుకోండి ఆయన. నా తండ్రి మీ దాసుడు చెప్పిన వర్తమానాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. నాయన మా తండ్రి వాక్యం విడమర్చి చెప్పటము ప్రభా నా తండ్రి మీ దాసునికి నాయన మా తండ్రి నా ప్రభా నాయన తెలివి జ్ఞానం అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నాయన మా తండ్రి నోటికి నోరై ఉండి ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నాయన అది మీరు మీ ఆత్మ ఆయనలో ఉండి ప్రభా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మేము అప్పుడు ప్రభా ఆ వాక్యాన్ని మేము అంగీకరించేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. నాయన గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభా. వాక్శక్తి అనుగ్రహించి మీరు వాడుకోండి తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి కూడా వచ్చిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఎవరి అవసరతలు ఉన్నారు వారి అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభా. నాయన సంటి పిల్లలను ప్రభా ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. యవనస్తులు ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా చదువుకుని ఉన్నారు ప్రభా వారికి ఉద్యోగాలు దయచేయండి ఆయన. వివాహాల కొరకే సిద్ధపడుతున్నారు తండ్రి. వివాహాలు అయ్యేటట్టు సహాయం చేయండి ప్రభా. నాయన నా తండ్రి నాయన ఉద్యోగాల కొరకే ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అటు రీతిగానే ప్రభా నా పెద్ద కుటుంబాలతో వచ్చిన నీ బిడ్డలందరూ దీవించి ఆశ్రదించిన ఆయన. వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారాల్లో లాభం దయచేయండి ఆయన. మా తండ్రి పనులకి వెళ్తున్న వారికి తోడైండు ప్రభా. నాయన గొప్ప కార్యాలు చేయండి ప్రభా. మా తండ్రి నాయన మా తండ్రి ప్రతి వారికి మీరు తోడుగా ఉండి ఆయన. ఉద్యోగాలకు వెళ్తున్న వారికి ప్రభా మీరు తోడుగా ఉండి మీకు ఆపదల దయచేయండి ప్రభా. అలాగే ప్రభా రేపు మా తండ్రి స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండు తండ్రి. నాయన మా తండ్రి మా ప్రభా మళ్ళీ ప్రభా మేము కలుసుకునే వరకు కూడా ప్రభా మీరు మాతో వాళ్ళతో ఉండి నాయన మా తండ్రి నీ కృప విస్తరింపచేయండి ఆయన. సంఘ క్షేమాభివృద్ధి దయచేయండి ఆయన. బలాభివృద్ధి దయచేయండి ఆయన. గొప్ప కార్యాలు చేయను ఆయన. నాయన విస్తరింపచేయండి ఆయన ప్రభా. నాయన మా తండ్రి సాతాను కాపురం ఉన్న స్థలాల్లో నాయన మేము ఉన్నప్పుడు ఆయన ప్రభా మీరు మాకు తోడై ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరోసారి ప్రభా కానుక పెట్టిలో కానుకలు వేశారు తండ్రి. వారి సామాజ్యం కొలిది వారు వేసి ఉన్నారు ప్రభా. వారి ఆస్తిని ప్రభా నా తండ్రి విస్తరింపచేయండి ప్రభా. వారి చేతులు ప్రభా నా తండ్రి నాయన విస్తరింపచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన మా తండ్రి బియ్యం రూపకంగా ఆయా ప్రభా నా తండ్రి మా తండ్రి కానుకల రూపకంగా కారం రూపకంగా మా తండ్రి ఆయా రూపంగా ఇస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారు నన్ను నిధులను వారి ప్రభా నాయన మా తండ్రి కుండలను ఆశీర్వదించు ప్రభా. అయ్యో ప్రభా యొక్క శ్రీ ప్రభు నూనె కుండలో నూనె అయిపోలేదు ప్రభా నా తండ్రి. నాయన మా తండ్రి అలాగే ప్రభా ఆ బుడ్డులో పిండి అయిపోలేదు తండ్రి. అలాగే ప్రభా వారి కుండలను వారి బుడ్డులను ప్రభా నింపండి తండ్రి. ఆశకర్తలుగా చేయండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. నీ నామానికి మహిమ
వచ్చినట్టు సిద్ధపరచుకోండి. క్రీస్తు మహిమలో సకల అవసరతలు తీర్చమని కూడి వచ్చిన బిడ్డలందరూ మీ చేతికి అప్పగించుంటు నన్ను నేను నీకు ప్రభా సమర్పించుకుంటున్నాను తండ్రి. నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ కృపలో వాడుకుని మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మరోసారి కూడి వచ్చిన బిడ్డలందరూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల దీవెనాశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం. ఈరోజు మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని విని ప్రార్థించి తిరిగి వెళుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీ నెమ్మది సంతోషం ఆనందం దీవెన ఆశీర్వాదాలతో నింపి మంచి ఆరోగ్యం గలవారిగా చేసి మీరే మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ నిత్యం మాకు తోడైండి కాపాడి దీవించి నడిపింప చేదువుగాక. ఆమేన్ 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 అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. ఆమె కుర్చీలను దరికి చేర్చేయండి రా యవనస్తులు. ప్రార్థనగా ఏమని చెప్తాకు వచ్చారనుకున్నా. ప్రభా మీకు వందనాలు. నీ ప్రియ కుమార్తె సాదేశనత్తయ్య గారిని దీవించండి. వారి ఉద్యోగంలో తోడుగొనండి అయినా వారి భర్త గారిని దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. దేవారికి ఉన్న ప్రతి అక్కర మీరు తీర్చండి. చేస్తున్న పనుల్లో నేను ఉద్యోగంలో వ్యాపారం అన్నింటిలో బిడ్డలను ఆశీర్వదించి మేలుతో నింపి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందడం ఇచ్చిన కుమారుడిని దీవించి వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. ప్రభా మీకు వందనాలు. నీ ప్రియ కుమార్తె ఇందిరా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. చిన్న వయసులో చక్కని ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో ఫలభర్తగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మంచి భర్తను ఇచ్చారు. దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇరువురిని ప్రేమించిన చక్కని ఇద్దరు కుమారులు బట్టి మీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా వారి చదువులో తోడుగున్నారు. నేను చేస్తున్నా అయ్యా ఉద్యోగంలో తోడుగునండి. ఉన్నతమైన జాబులు బిడ్డలు దయచేయండి. వారి ప్రయత్నాలను సఫలతను దయచేయండి. అటుదిగానే ప్రభా ఇందిరా గారు చేస్తున్న ప్రభు ఉద్యోగంలో తోడుగునండి. మీకు కాపుదల దయచేయండి. వారి ప్రయాణాల్లో తోడుగునండి. అన్ని విషయాలు మీరు వద్దులంక చేసి నెమ్మది సంతోష సమాధానం దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందండి. యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. శుక్రవారం రామ్మా. ప్రభా మీకు వందనాలు. ప్రవీణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. కాసి కాపాడండి. మంచి ఆరోగ్య బలం శక్తులు అందించండి. వారి ఉద్యోగంలో తోడుగున్నైనా వారిని వద్దలింపు చేయండి. నెమ్మది సంతోషం సమాధానం దయచేయండి. వారి భర్తను దీవించండి. రక్షించండి నాయన. నిజ మార్పు దయచేయమని వేడుకుంటున్నాను. నిజ దేవుడు అయ్యా నీ అందు భయభం నీవు మాట్లాడతారు ప్రభు మారుతారు. మీరు మాట్లాడండి. అటుగానే ప్రభా మరి ప్రవీణాన్ని దీవించి బలపరిచి వారి ఉద్యోగాల్లో తోడుగునండి. అధికమైన ఉన్నతమైన జాబ్ బిడ్డకు దయచేయండి. ప్రయాణాల్లో తోడుగునండి. ఇచ్చిన కుమార్తెను బట్టి కుమారుడు బట్టి మీకు వందనాలు. వారు స్కూల్లో జాయిన్ అయ్యారనైనా మరి పిల్లోడు జాయిన్ అయ్యాడు. ఈ సంవత్సరం నుండి వెళుతూ ఉంటుండగా సహాయపడి మంచిగా చదువుకొని మంచి ప్రయోజకుడై పేరు ఘనత తెచ్చే బిడ్డగా మీరు చేయండి. ప్రవీణాన్ని దీవించండి. అన్ని విషయాలు మీరు వద్దులంప చేసి నెమ్మది సంతోష సమాధానం దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ బిడ్డలను మీ చేతికాపు చెప్పుకుంటూ వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు రా. ఏ పిల్లలేరే ఓకే ఏ సండే స్కూలే గుడ్ ప్రభా మీకు వందనాలు. సుధాకర్ ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించి ఆశీర్వదించి కాసి కాపాడు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన తన భర్త గారు మీరు ఆశీర్వదించి వారి దూర ప్రాంతాల పనులకి వెళ్ళారు. వారిని కాపాడునైనా వారు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగునండి. ఇచ్చిన కుమారుడు సుమిత్ను దీవించండి. మరి ఒక చక్కని అయ్యా భవిష్యత్తులో మేలుకరమైన మంచి పని నేర్చుకోవడానికి సహాయపడండి. నీ బిడ్డకు జ్ఞానం దయచేయండి. ఆసక్తిని దయచేయండి.
అయ్యా నేను సోనీ గ్రేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశ్రదించి కాసి కాపాడండి. జ్ఞానబంధు వయసును మీ దయలో పెంచండి. రేపు నుండి స్కూల్కి పంపుతూ ఉంటుండగా చక్కగా చదువుకుని ఆయన బిడ్డ మంచి ప్రయోజకురాలు అవటానికి సహాయం దయచేయండి. చదువు జ్ఞాపక శక్తిని దయచేయండి. అయ్యానైనా స్కూల్కి అలవాటు పడటానికి సహాయం చేయండి. సుధాగారిని దీవించండి. వారికి ఉన్న టెన్షన్లు ఆందోళన తొలగించండి. వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి. చక్కని ఇల్లు కట్టుకోవడానికి సహాయపడండి. సుధాను దీవించండి ప్రభా. మీరు ఆశీర్వదించండి. వారి నాన్నగారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా బిడ్డల విషయంలో సహాయపడమని ప్రార్థన చేస్తూ బిడ్డలను మీ చేతికప్ చెప్పి యేసునామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు రామ్మా. ఇంకా రాలేదా సుధాకర్ రమణ సంజీవ్ గారు? ప్రభానైనా తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. కాసి కాపాడండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మేలుతో నింపండి. అయ్యా నైనా ఇచ్చిన వారి బిడ్డలందరినీ కుటుంబాలు మీరు ఆశ్రయించి మేలుతో నింపి అన్ని విషయాలు ఉద్దలింపు చేసి మేము పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ ఎక్కడ ఉంటున్నావా? జాగ్రత్త అమ్మ. అమ్మ బాగున్నారే? ప్రభా తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. కాసి కాపాడండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మేలుతో నింపండి. అయ్యా ఇచ్చిన వారి కుటుంబాన్ని బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ సేవలో నీ బిడ్డలు తిరుగుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదన్నారు. అటుదిగా వారి ప్రయాసకు తగిన 10 ఫలాలు బిడ్డలకు అనుగ్రహించి మీరు వద్దలింప చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇస్తారమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కాసి కాపాడండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన నాయన తన ప్రభా దేవనైన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారి కుమార్తె కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇస్తారమ్మ గారు నీ సేవలో తిరుగుతుంటుండగా బిడ్డలను దీవించండి. అభివృద్ధి క్షేమం కాపుదల దీవులు దయచేయండి. అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా మీ హస్తం తోడుగా ఉంచి మీరు వద్దెల్లింప చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు. ఏ సౌజన్య? మన ఈ పిల్ల అమ్మ లేదండి మన చంద్రం గారు వాళ్ళ పాప. అయ్యో కాదు చంద్రరావు గారు పాప. అయ్యయ్యో చూడలేదమ్మా. అది లేదు వచ్చిందంటే ప్రార్థనకు వచ్చింది. చూడలేదు. వెళ్తాను. అవునవును అవునవును చెప్పమ్మా. ఓకే. ఎందుకంటే నేను అలా బలపడతాను కాబట్టి మరి వాక్యాన్ని బట్టి దీవించబట్టాను. ఒకప్పుడు అయితే వాక్యాన్ని కొంచెం పక్కన పెట్టని తెలియదు. అవునవును. కానీ వాక్యాన్ని ప్రేమిస్తాను కాబట్టి దేవుడు అలా చేస్తాను. అవును ఆ మాటలో చెప్పండి. అవును చెప్పండి. వందనాలు రా. చాలా వందనాలు. చెప్పా మరి ఎవరన్నా మరి భోజనం చేసి అందరికీ ఉండండి పైన. మొత్తం వేసి అంతా నువ్వే లాగేసుకుంటున్నట్టు కూర్చొని మాకు ఏమి రానెత్తలేదు. అలాగే సాక్ష్యం చెప్పారు కదా. ఇది ఆఫ్ చేసేయి ఒకసారి అమ్మ. సరే రామ్మా. సరే అమ్మ. నేను మర్చిపోయాను చెప్తున్నా.